హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న నా ప్రియమైన మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 32. అశోక్ ఇంట జరిగే పార్టీకి వంశీ వాళ్ళు వస్తారు కదా, ఆ తర్వాత నుంచి స్టోరీ. వంశీ అశోక్ని కింది నుంచి పై వరకు చూసి, చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు ఫ్రెండ్ అంటాడు నవ్వుతూ. మీకంటేనా? మొదటి చూపులోనే మీ అందంతో మా దివ్యని కట్టిపడేసుకోలా అంటాడు అశోక్ నవ్వుతూ. వంశీ కూడా నవ్వుతూ, మీరు మాత్రం తక్కువనా? ఆఫీస్ బాయ్ గెటప్లో కూడా మా రేణుని మీ వైపుకు తిప్పుకోలా అంటాడు. వాళ్ళ మాటలకు దివ్య, రేణు ఒకరికొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. అశోక్ నవ్వుతూ, మన అందాల గురించి మనమే పోడుకుంటే ఏదోలా ఉంది ఫ్రెండ్ అని తిరిగి రఘు వైపు చూసి, రఘు, ఒక్కడే వచ్చావేంటి? మీ ఫ్యామిలీ ఎక్కడా అని అడుగుతాడు. పిల్లలకు జ్వరాలు వచ్చేసారు, అందుకే వాళ్ళని తీసుకురాలేదు అంటాడు. అయ్యో, వాళ్ళు కూడా వచ్చుంటే బాగుండేది అని అంటాడు అశోక్. నేను కూడా తీసుకొద్దామని అనుకున్నాను, కానీ వీలు లేకుండా పోయింది అంటాడు రఘు. ఇలా కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత పార్టీ స్టార్ట్ కాబోతుంది, వెళ్దాం పదండి అంటాడు అశోక్. దివ్య అశోక్ దగ్గర నుంచి పాపని ఎత్తుకొని వంశీతో వెళ్తుంది. రఘు కూడా వాళ్ళ వెనకే వెళ్తాడు. రేణు కూడా వాళ్ళ వెనకే వెళ్తుంటే అశోక్ రేణు చేపట్టుకొని తన వైపుకి లాక్కుంటాడు. లాస్య తన ఫ్రెండ్స్ అప్పటి వరకు అదంతా చూస్తూ, ఇదేంటి మీ బావ ఆ అమ్మాయితో లవ్లో ఉన్నాడనిపిస్తుంది అని అంటారు. లాస్య వాళ్ళకు సమాధానం చెప్పకుండా అశోక్ వాళ్ళ వైపు చూస్తూ, మీ ప్రేమ కబుర్లకు మరికొద్దిసేపట్లో పురుస్టా పడబోతుంది అని మనసులో కసిగా తిట్టుకుంటుంది. రేణు ఎవరికీ వినిపించకుండా నిదానంగా మాట్లాడుతూ, ఏమిట్రా అలా గుంజావు? ఎవరైనా చూస్తే ఏమనుకునేవారు అంటుంది. ఎవరూ చూడలేదు కానీ ఈరోజు నేను ఎలా ఉన్నానో చెప్పు అంటాడు. ఒక్క సెంటెన్స్లో చెప్పనా అంటుంది. చెప్పు అంటాడు. ఎగ్జైట్మెంట్తో ఆగలేక ఇంతమందిలో ఎక్కడ నీకు ముద్దు పెట్టేస్తానేమోనని భయపడి నీకు దూరంగా వెళ్ళబోయాను అంటుంది బిక్కమొహం పెట్టుకుంటూ. అశోక్ నవ్వుతూ, అంత ముద్దొస్తున్నానా అంటాడు. చెప్పలేనంతగా ముద్దొస్తున్నావురా. ఇక్కడ అమ్మాయిలందరూ ఈ పాటికే నీకు పడిపోయి ఉంటారు అంటుంది కాస్త అసూయతో. అశోక్ నవ్వుతూ రేణు బుగ్గను నొక్కి, ఆ అసూయ నీ మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది బంగారం. ఇంతకీ నేను వేసుకున్న డ్రెస్ ఎలా ఉంది అని అడుగుతాడు. రేణు ఆ డ్రెస్ వైపు పరీక్షగా చూస్తూ, ముంబైలో నేను నీకు కొనిచ్చిన డ్రెస్ కదా ఇది అని అడుగుతుంది ఆశ్చర్యంగా చూస్తూ. అవును, ఈ పార్టీకి నువ్వే స్పెషల్ గెస్ట్ కదా, అందుకే నువ్వు కొనిచ్చిన డ్రెస్ వేసుకున్నాను అంటాడు. థ్యాంక్ యూ రా, నువ్వే కాదు నీ మాటలు కూడా ముద్దొస్తున్నాయి అంటుంది నవ్వుతూ. ఈ ముద్దులని దాచిపెట్టుకో, తర్వాత పార్టీ అయిపోయాక ఎవరూ లేని ప్రదేశానికి నేను తీసుకెళ్తాను అంటాడు. రేణు నవ్వుతూ, ఇంతకీ నాకు సర్ప్రైజ్ ఇస్తానన్నావు, ఏదా సర్ప్రైజ్ అని అడుగుతుంది. ఇప్పటి వరకు ఓపిక పట్టావు కదా, ఇంకొద్దిసేపు ఓపిక పట్టలేవా అంటాడు. ఆ సర్ప్రైజ్ ఏంటో త్వరగా చూడాలని ఉంది అని అంటుంది. ఈ కొద్దిసేపు వెయిట్ చేయి బంగారం అంటాడు. సరే వెయిట్ చేస్తానులే, నీతో ఎక్కువసేపు మాట్లాడితే ఆంటీ కంట్లో పడి ఇంకాస్త బ్యాడ్ అవుతాను, నేను వెళ్తాను అని రేణు అక్కడి నుంచి బయలుదేరుతుంది. అశోక్ నవ్వుకుంటూ, పాపం ఎవరికి భయపడింది, అమ్మకు తెగ భయపడుతుంది అనుకుంటాడు మనసులో. లాస్య ఫ్రెండ్స్ తనతో మాట్లాడుతూ, చూడబోతుంటే నీ పని గోవిందలాగా ఉంది అని నవ్వుతుంటారు. షటప్, మరి కొద్దిసేపట్లో ఏం జరగబోతుందో అప్పుడు చూసి మాట్లాడండి అని కోపంగా వాళ్ళ దగ్గర నుంచి వెళ్తుంది. వంశీ, దివ్య, రఘు వెళ్తుంటే చక్రవర్తి గారు వారికి ఎదురుగా వస్తూ వీరిని పట్టించుకోకుండా వీళ్ళ పక్కనే ఉన్న మరికొంతమంది గెస్ట్లను వాళ్ళ ముందే కావాలని నవ్వుతూ ఆహ్వానించి వాళ్ళని లోపలికి తీసుకెళ్తుంటాడు. జగదీష్ కూడా అదంతా చూస్తూ వీళ్ళకి ఇలాగే కావాలి అని కోపంగా అనుకుంటాడు. చక్రవర్తి గారి ప్రవర్తనకు ఈ ముగ్గురిలో చిన్న బాధ కనిపిస్తుంది. దివ్య వంశీ వైపు చూస్తూ, మనం వచ్చింది అశోక్ కోసం, ఇవన్నీ పట్టించుకోకుండా ముందుకు పదండి వంశీ గారు అంటుంది. వంశీ సరే అన్నట్టుగా తల ఊపి ముందుకు నడుస్తుంటాడు. లోపలికి వెళ్ళాక భారతి వాళ్ళని చూసి, బాగున్నారా అని నవ్వుతూ పలకరించి దివ్య దగ్గర ఉన్న పాపని తీసుకొని ముద్దాడుతుంది. బాగున్నామండి అని వాళ్ళు కూడా భారతికి బదిలిస్తారు. భారతి వాళ్ళతో మాట్లాడుతుండగానే వంశీకి, రఘుకి తెలిసిన గెస్టులు వచ్చి వాళ్ళతో మాట్లాడుతుంటారు. ఇంతలో రేణు కూడా దివ్య దగ్గరికి వస్తుంది. భారతి రేణుని కూడా పలకరించి దివ్య చేపట్టుకొని, రండి మా అమ్మని పరిచయం చేస్తాను
అంటూ దివ్యని పూర్ణ దగ్గరికి తీసుకెళ్తుంది. వాళ్ళ వెనకే రేణు కూడా కాస్త భయపడుతూ వెళ్తుంది. పూర్ణ కూడా తన హోదాకు తగ్గట్టుగా పట్టుచీర నగలతో తయారై తన ఫ్రెండ్స్‌తో మాట్లాడుతుంటుంది. అమ్మా అని పిలుస్తుంది భారతి. పూర్ణ ఇటువైపు తిరుగుతుంది. దివ్య అంటే తనే అమ్మా అని దివ్యని పరిచయం చేస్తుంది. దివ్య తన స్నేహితుడిగా అమ్మగారని గౌరవంతో 2 చేతులు జోడించి నమస్కారం అండి అని అంటుంది. కట్టుబొట్టుతో నిండుగా పద్ధతిగా కనిపిస్తున్న దివ్యని 2 క్షణాల వరకు పూర్ణ కన్ను ఆర్పకుండా చూసి తనకు తెలియకుండానే తన చేయిని దివ్య చెక్కిలి మీదకి పోనిచ్చి, కుందనపు బొమ్మలా ఉన్నావు, నా దిష్టే తగిలేలాగా ఉంది అని పక్కన ఉన్న రేణువైపు కాస్త కోపంగా చూస్తూ, నీ పద్ధతులేవి నీ చెల్లెలకు రాలేదు అంటుంది. రేణు భయపడుతూనే, నన్ను ఏదో ఒకటి అనకుండా ఈ ఆంటీ ఊరుకోరేమో అని అనుకొని బాధపడుతుంది మనసులో. దివ్యకు కూడా ఆ మాటలు ఇబ్బందిగా అనిపించి తలదించుకుంటుంది. పూర్ణ ఆ పక్కనున్న ఫ్రెండ్స్ని బంధువుల్ని పిలిచి, తను దివ్య మా ఆనంద్కి చిన్ననాటి నుంచి మంచి స్నేహితురాలు. ఈరోజు మా ఫ్యామిలీ అంతా ఇంత సంతోషంగా నా కొడుకుతో పార్టీ చేసుకుంటున్నామంటే దానికి కారణం ఈ దివ్యనే అని. అమ్మ దివ్య, నిజానికి నేను మీ ఇంటికి వచ్చి నీకు కృతజ్ఞతలు చెప్పాల్సింది, కానీ మన మగవారి గొడవల గురించి నీకు తెలుసుగా, అందుకే రాలేకపోయాను, నన్ను క్షమించమ్మా అంటుంది పూర్ణ. ఆ మాటతో రేణు ఆమెలో కొత్త పూర్ణాన్ని ఆశ్చర్యంగా చూస్తూ, ఆంటీని చూసి విలన్ అనుకున్నాను కానీ ఆంటీ కూడా మంచివారే, కాకపోతే ఒక్క నా విషయంలోనే విలన్లా బిహేవ్ చేస్తున్నారు అని మనసులో అనుకుని బాధపడుతుంది. అయ్యో, మీరు పెద్దవారే ఉండి నన్ను క్షమించమని అడగడం ఏమిటండి? ఇంకెప్పుడు అలా అనకండి. నా స్నేహితుడి సంతోషం కోసం నా ప్రయత్నం నేను చేశాను అంటుంది దివ్య. నువ్వు అలా అనడంలోనే నీ సంస్కారం తెలుస్తుంది. మీ పాప కదా అని భారతి దగ్గర నుంచి పాపను తీసుకొని ముద్దాడుతుంటుంది. అశోక్ దూరం నుంచి వాళ్ళ అమ్మగారు దివ్యతో ప్రవర్తించే తీరుని చూసి సంతోషపడుతుంటాడు. పూర్ణ కాసేపు పింకిని ముద్దాడి భారతికి ఇస్తూ, దివ్య వాళ్ళకి డ్రింక్స్ తెమ్మని చెప్పు అంటుంది. ఇంతలో పూర్ణని ఎవరో పలకరిస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. కొద్దిసేపటికి రేణు, దివ్య, వంశీ, రఘు నలుగురు ఒక దగ్గర కూర్చుంటారు. వాళ్ళ పక్కనే ఒక జంట అశోక్ని చూస్తూ, అబ్బాయిని చూడండి, ఒడ్డు పొడవు ఎంత బాగున్నాడో, పైగా పేరు ప్రతిష్ట డబ్బు అన్నీ సంపాదించుకున్నాడు, మన అమ్మాయికి ఈడు జోడు సరిగ్గా సరిపోతాడు, అశోక్ని మన ఇంటి అల్లుని చేసుకుంటే మన స్టేటస్ కూడా పెరుగుతుంది, మన అమ్మాయిని వాళ్ళ అశోక్ చేసుకుంటారేమో, ఒకసారి అడిగి చూడండి అంటుంది భార్య భర్తతో. ఆ మాటలు వింటూ ఆ నలుగురు నవ్వుకుంటూ ఉంటారు. అదేమిటే అలా అంటావు, ఆ అబ్బాయికి వరసైన మరదలు లాస్యని కాదని మన అమ్మాయిని ఎలా చేసుకుంటారు అంటాడు భార్యతో. ఆ మాటతో ఆ నలుగురు కాస్త షాక్ అయినట్టుగా ఫీల్ అవుతారు. రేణు మొహంలో అయితే ఇంకా తెల్లబోతుంది. వీళ్ళ మాటలు ఇలా ఉంటే పూర్ణ ఆ పక్కనే వేరే వాళ్ళతో మాట్లాడుతూ, లేదండి, మా లాస్య ఉండగా మీ అమ్మాయిని మా ఆనంద్కి చేసుకోలేం, మా లాస్యని మా ఆనంద్కి ఇచ్చి పెళ్లి చేస్తాము అంటుంది. వీళ్ళు వింటున్నారని తెలిసే. రఘు ఆ మాటలకు ఆశ్చర్యపోయి, ఇదేంటి వంశీ, ఆవిడ అలా మాట్లాడుతుంది అంటాడు. వంశీ కూడా ఆ మాటలు కష్టంగా అనిపిస్తుంటాయి. దివ్య కూడా పూర్ణ మాటలు విని భయపడుతుంటుంది. పూర్ణ మాటలకి రేణులో ఒక పక్క భయం, మరో పక్క కోపం కలుగుతుంటుంది. రేణుకి ఎదురుపడిన లాస్య రేణు వైపు పొగరుగా చూస్తూ, ఇక అయిపోయిందే నీ పని, మా బావ నాకే సొంతం అనుకుంటుంది మనసులో. రేణు కూడా మనసులో మాట్లాడుకుంటూ, పోవే, మీలాంటి వారు ఎన్ని ఎత్తుగడలు వేసినా అశోక్ నన్ను కాదని నిన్ను చేసుకోడు అనుకుంటుంది లాస్య వైపు చూస్తూ. కొద్దిసేపటికి ఎవరి ఫ్యామిలీతో వాళ్ళు కలిసి కూర్చుంటారు. చక్రవర్తి గారు స్టేజీ మీద మైక్ పట్టుకొని మాట్లాడడం మొదలుపెట్టి, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ, మా ఇన్విటేషన్ని గౌరవిస్తూ ఇక్కడికి వచ్చిన వారందరికీ నా ధన్యవాదాలు అని పక్కన ఉన్న అశోక్ భుజం మీద చేవేసి, ది గ్రేట్ ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్ అశోక్ కుమార్ నా కొడుకు ఆనంద్ అని చెప్పుకోవటానికి ఓ తండ్రిగా నేను చాలా గర్వపడుతున్నాను అంటాడు. వంశీ, దివ్య, రేణు కూడా చక్రవర్తి గారి మాటలు విని ఆనందపడుతుంటారు. మరొక పక్క టీవీ, పత్రిక వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తే అంతకు మించిన సంతోషం మరొకటి ఉండదు. కానీ నా కొడుకు ఆనంద్ అనాథగా పెరిగి ఎలాంటి సోర్స్ లేకుండా కేవలం తన పట్టుదల కృషితో ఈ స్థాయికి ఎదిగాడంటే ఈ తండ్రికి మాటల్లో చెప్పలేని ఆనందం కలుగుతుంది.
మా ఆనంద్ ముందు భవిష్యత్తులో కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటానికి తన జీవితానికి సంబంధించిన ఒక నిర్ణయం తీసుకున్నాము. ఆ నిర్ణయం ఏమిటనేది మా ఆనంద్ మీతో మాట్లాడిన తర్వాత చెప్తాను అని మైక్ అశోక్‌కి ఇస్తాడు. ఏమై ఉంటుందని వంశీ, దివ్య, రేణు మొహమొహాలు చూసుకుంటారు. ఆ విషయం ఏమిటో పూర్ణ, లాస్య, జగదీష్ వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళ మొహాలు మాత్రం సంతోషంతో వెలిగిపోతుంటాయి. అశోక్ మైక్ అందుకొని, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మా నాన్నగారు అన్నట్టు నేను ఈ స్థాయికి రావడానికి కారణం నా కృషి, పట్టుదలే. మొదట్లో నేనేమి చదువులో ఆరితేరిన వాడిని కాదు. చదువు పెద్దగా అబ్బకపోయేది. పెద్దయ్యాక ఇలా కావాలి, అలా కావాలంటూ కలలు, ఆశలు పెట్టుకునేవాడిని. తీరా ఇంటర్మీడియట్‌కి వచ్చేసరికి ఫెయిల్ అయి కూర్చున్నా. అప్పుడే నా కలలు, ఆశలు పూర్తిగా కుప్పకూలిపోయాయి. పూర్తి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను. ఆ టైంలోనే నాతో పాటు చదువుకున్న నా స్నేహితురాలు, నేనేమిటో పూర్తిగా తెలుసుకున్న మనిషి, నేను డిప్రెషన్‌లో ఉన్నప్పుడు నా వెన్ను తట్టి, నాలో కృషిని, పట్టుదలని గుర్తు చేసి, చదువుకోవాలనే కసిని పెంచి, ఈరోజు మీ అందరి ముందు నేను ఈ స్థాయిలో నిలబడటానికి కారణమైన వ్యక్తి దివ్య. మిసెస్ దివ్య వంశీకృష్ణ అని ఆ పేరు గట్టిగా చెప్తాడు. ఆ పేరు వినగానే ఆ పార్టీలో కొంచెం ఉత్సాహం వస్తుంది. తన గురించి పార్టీలో చెప్తాడని ఊహకు కూడా రాని దివ్యకు అశోక్ అలా మాట్లాడేసరికి ఆశ్చర్యపోతుంది. వంశీ కూడా దివ్యని చూసి ఆనందపడుతుంటాడు. చక్రవర్తి గారు, పూర్ణ కూడా ఆ మాటల్ని మామూలుగా వింటున్నా లాస్య మూతి తిప్పుకుంటూ వీళ్ళని పొగడానికే పార్టీ పెట్టినట్టుగా ఉంది అని అనుకుంటుంది. జగదీష్ కూడా అదంతా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. అశోక్ మైక్ పట్టుకొని మాట్లాడుతూ, ఫ్రెండ్ కమాన్, దివ్యని తీసుకొని స్టేజి మీదకి వచ్చేసేయండి అంటాడు వంశీతో. పద దివ్య వెళ్దాం అంటాడు వంశీ. అమ్మో నేను రాను వంశీ గారు అంటుంది బిడియంతో జంకుతూ. వెళ్ళక్క అంటుంది రేణు ఉత్సాహంతో. అశోక్ స్టేజీ మీద ఉండి ప్లీజ్ దివ్య కమాన్ అంటాడు. వంశీ చైర్లో నుంచి లేస్తూ, అశోక్ సంతోషం కోసమైనా మనం వెళ్ళాలి, నేనున్నాను కదా, పద అని పాపని ఎత్తుకొని దివ్యని తీసుకొని స్టేజీ మీదకి వెళ్తుంటాడు. అందరూ చప్పట్లు కొడుతుంటారు. ఆ రేణుతో పాటు ఆ ఆనందం ఎక్కువగా పంచుకోవడంలో భారతి, రఘు కూడా ఉంటారు. స్టేజీ మీద దివ్య, వంశీ అందరికీ కనిపిస్తుంటారు. చక్రవర్తి ఫ్యామిలీ మెంబర్స్ అదంతా భరించలేకపోతుంటారు. తిరిగి అశోక్ మాట్లాడుతూ, నేనేదో సాధించారని అందరూ అనుకుంటున్నారు. కానీ నేను సాధించాలనుకున్నది ఇంకా పూర్తిగా సాధించలేదు. నా కల, ఆశయం వేరే ఉంది. అదేంటో చెప్పాలనుకునే ముందు దివ్య నాకు మధ్య జరిగిన ఒక చిన్న సంఘటన గురించి మీకు చెప్పాలి. అప్పటికి ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చి 2 రోజులైంది. నేను పూర్తి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను. అప్పటికి దివ్య చిన్న జాబ్ చూసుకుంది. తను మొదటి శాలరీ తీసుకున్నందుకు చిన్న సంతోషం కోసమని పకోడీ కొనుక్కొని పేపర్లు చుట్టుకొని నేను ఉంటున్న శరణాలయానికి వచ్చింది. బాధలో ఉన్న నన్ను తన మాటలతో ఎంకరేజ్ చేస్తూ పకోడీ తినేలా చేసింది. తన బలవంతాన పకోడీ తింటున్నా నా బాధని విడలేదు. ఎందుకు అంతగా బాధపడుతున్నావు అశోక్? ఇప్పుడు ఏమైందని అంతలా కృంగిపోతున్నావు? ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే జీవితం ఫెయిల్ అయినట్టు కాదు. నువ్వు అనుకున్నది సాధించి గొప్పవాడివి అవుతావనే నమ్మకం నాకుంది అని అన్నది. నేను బాధపడుతూనే, లేదు దివ్య, ఇక నేను చదవలేను. నాకు చదువు రాదు. నా ఆశలు కుప్పకూలిపోయాయి అని చెప్పాను. కొన్ని క్షణాల వరకు దివ్య ఏమీ మాట్లాడలేదు. మా ఇద్దరి మధ్య మౌనమే ఉంది. తను పక్కన పెట్టిన పకోడీ పేపర్ వైపు చూస్తుంది. దివ్యకి ఆ పేపర్‌లో ఏం కనిపించిందో నాకు తెలియలేదు. దివ్య పకోడీ ఉన్న పేపర్ దులిపి, పేపర్ చదువుతూ ప్రపంచంలో టాప్ 10 ఫోర్బ్స్ లిస్టులో చేరింది వీరే అని చదివింది. ఆ 10 మెంబర్స్ ఫోటోస్ చూస్తూ ఫోర్బ్స్ అంటే ఏమిటి అశోక్ అని అడిగింది. దాని గురించి నాకు తెలిసినా అప్పుడు నేను ఉన్న పరిస్థితికి దాని గురించి మాట్లాడడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయాను. ఈ పేపర్‌లో వీరందరిని చూస్తుంటే చాలా గొప్పవాళ్ళని అర్థమవుతుంది అని ఆ పేపర్‌ని నా చేతిలో పెట్టి, నీ మీద నీకు నమ్మకం లేదేమో. నీ స్నేహితురాలిగా నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ ఫోర్బ్స్ లిస్ట్ జాబితాలో వీరందరూ ఎలా ఉన్నారో నిన్ను ఈ 10 మంది లిస్టులో ఒక్కడిగా చూడాలనుకుంటున్నాను అని అన్నది. ఆ మాటలు వినగానే నాలో ఆశలు మళ్ళీ చిగురించాయి. ఆ పేపర్ పట్టుకొని అలాగే కాసేపు చూస్తుండిపోయాను. అంతేకాదు, నా ఫోటో, పేరు అందులో ఉన్నట్టుగా ఊహించుకున్నాను. ఎప్పటికైనా ఫోర్బ్స్ టాప్ 10లో నేను ఒక్కడిని అవ్వాలనుకున్నాను. నా ఫ్రెండ్ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనుకున్నాను. అందుకే నేను అనుకున్నది ఇంకా సాధించలేదని చెప్పింది.
కానీ ఎప్పటికైనా అది సాధించి నా ఫ్రెండ్ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా చేయడమే నా ముందున్న లక్ష్యం. అంటే టాప్ 10 ఫోర్బ్స్ లిస్ట్‌లో ఈ అశోక్ కుమార్ పేరు రావడమే నా నెక్స్ట్ ఆశయం. దానికోసమే నా బిజినెస్ సామ్రాజ్యాన్ని అన్ని శాఖలకు, అన్ని దేశాలకు విస్తరించేలా చూసుకుంటున్నాను. త్వరలోనే నా స్నేహితురాలు నా మీద పెట్టుకున్న నమ్మకానికి చేరువవుతాననే నమ్మకం నాకుంది. టాప్ 10 ఫోర్బ్స్ లిస్ట్‌లో ఈ అశోక్ కుమార్‌ని తప్పకుండా చూస్తారు అంటాడు. దాంతో అక్కడ చప్పట్లు మారుమోగుతుంటాయి. దివ్య అదంతా ఆశ్చర్యంగా విని, అశోక్ ఏది మర్చిపోలేదండి. ప్రతి విషయం గుర్తుపెట్టుకున్నాడు అంటుంది చప్పట్లు కొడుతూ. వంశీ కూడా చప్పట్లు కొడుతూ, మరి నీ ఫ్రెండ్ కదా! అశోక్ ఉన్న ఆశయం గురించి అందరి ముందు ఇప్పుడు చెప్తున్నాడు కానీ, నాకు ఈ విషయం ఎప్పుడో చెప్పాడు. ఖచ్చితంగా అశోక్ టాప్ 10 ఫోర్బ్స్ లిస్ట్‌లో స్థానాన్ని చేరుకుంటాడు అంటాడు నవ్వుతూ. తిరిగి అశోక్ మాట్లాడుతూ, మరొక విషయం ఏమిటంటే, అనాదిగా పెరిగిన నేను ఈరోజు నా ఫ్యామిలీతో కలిసి పార్టీ చేసుకుంటున్నానంటే, దానికి కారణం కూడా దివ్యనే. ఇలా దివ్యకి ఎన్నో విధాలుగా రుణపడి ఉన్నాను. ఇంకొక నా అదృష్టం ఏమిటంటే, దివ్య హస్బెండ్ వంశీ కావడం. వంశీ పెద్ద బిజినెస్ మ్యాన్‌గా ఇక్కడ ఉన్న వారందరికీ తెలిసిన విషయమే. నేను అమెరికాలో ఉండి, ఇండియాలో ఎవరితో బిజినెస్ టై అప్ పెట్టుకోవాలనుకున్నప్పుడు, వంశీ నాకు చుక్కల్లో చంద్రుడిలా కనిపించాడు. వంశీతో బిజినెస్ అగ్రీమెంట్ చేయించుకొని ఇండియాకొచ్చాను. వంశీ భార్యనే నా స్నేహితురాలు దివ్య అని తెలిసింది. అప్పటికే వంశీ నాకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు. ఆ తర్వాత వంశీ, దివ్య జీవితంలోకి ఈ బుల్లి రాణి పింకీ వచ్చింది అంటూ వంశీ దగ్గర నుంచి పాపని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు. అశోక్‌కి పింకీ బాగా అలవాటయ్యేసరికి ఊ, ఆ అంటూ తనకొచ్చిన భాషలో అశోక్‌కి ముచ్చట్లు చెప్తూ బోసినవ్వులు చిందిస్తూ నవ్వుతుంటుంది. ఆ ముచ్చట్లు విని అశోక్ నవ్వుతూ, ఇప్పుడు ఈ ఇద్దరితో పాటు పాప కూడా నా ప్రాణమైంది. అంతేకాదు వంశీ పేరెంట్స్ కూడా నన్ను వాళ్ళ కుటుంబంలో ఒక్కడిగా చూడటం మొదలుపెట్టారు. ఇక నేను అనాథ కాదు, నాకొక ఫ్యామిలీ ఉందని ఒక నిర్ణయానికొచ్చాను అంటాడు. అశోక్ ఇలా మాట్లాడుతుండగానే లాస్య చిరాకు పడుతూ, మావయ్యని ఉన్న విషయం చెప్పనివ్వకుండా బావేమిటి అత్తా సోది పెడుతున్నాడు అంటుంది పక్కన కూర్చున్న పూర్ణతో. తొందరపడకు చెప్తాడులే అంటుంది పూర్ణ. తిరిగి అశోక్ మాట్లాడుతూ, ఇలా నాకొక ఫ్యామిలీ దగ్గర అయిందని సంతోషపడుతున్న టైంలోనే నా మనసు తలుపులు తట్టుకొని నా గుండెల్లోకి చేరిపోయింది నా దెయ్యం రాక్షసి రేణు అంటాడు. ఆ మాటతో చక్రవర్తి గారికి, పూర్ణకి, జగదీష్‌కి, లాస్యకి ఒక్కసారిగా వాళ్ళ నెత్తి మీద పెద్ద పిడుగు పడినట్టుగా అనిపిస్తుంది. కానీ మన రేణు మొహం మాత్రం సంతోషంతో వెలిగిపోతుంది. అశోక్ నవ్వుతూ కమాన్ రేణు అంటాడు. మరి రేణు దివ్యలాగా కాదుగా. అలా పిలవగానే టక్కున వచ్చి చేరింది స్టేజీ మీదకి. చక్రవర్తి గారికి, పూర్ణకి, లాస్యకి మొహంలో రక్తపు చుక్కలేదు. అశోక్ పాపని వంశీకి అందించి రేణు భుజం చుట్టూ చేయి వేసి తనకు దగ్గరగా నిలబెట్టుకొని, కొన్ని నెలలుగా నేను రేణు ప్రేమలో ఉన్నాము. రేణు త్వరలోనే నా జీవిత భాగస్వామి కూడా కాబోతుంది అని అనౌన్స్ చేస్తాడు. ఆ మాటతో ఒక్కసారిగా అశోక్ రేణు మీద కెమెరా లైటింగ్స్ పడుతూ చప్పట్ల సౌండ్ వినపడుతుంది. ఊహించని ఆ పరిణామానికి లాస్య, పూర్ణ, చక్రవర్తి గారు నిర్ఘాంతపోయి చూస్తుంటారు. అక్కడ ఉన్నవారు ఇదేంటి లాస్యనిచ్చి పెళ్లి చేస్తామన్నారు, ఇప్పుడు రేణు అంటాడేమిటి అని అనుకుంటారు. టీనేజ్ అమ్మాయిలు రేణుని చూసి ఆ అమ్మాయికి ఏం అదృష్టం పట్టిందని అసూయ పడుతుంటారు. రేణు సంతోషంతో ఆశ్చర్యపోయి అశోక్ వైపు చూస్తుంటుంది. అశోక్ మైక్ పక్కకు పెట్టి రేణు చెవి దగ్గరికి వచ్చి, నీకిస్తానన్న సర్ప్రైజ్ ఇదే. ఎలా ఉంది సర్ప్రైజ్ అంటాడు. రేణు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ, సంతోషంతో మాటలు రావడం లేదురా అంటుంది. వంశీ, దివ్య కూడా ఆశ్చర్యపోతుంటారు. ఇదేంటి వంశీ గారు, అశోక్ తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకోకుండా రేణు గురించి ఇలా అనౌన్స్ చేశాడేంటి అని అడుగుతుంది దివ్య. నాకు అదే అర్థం కావట్లేదు దివ్య అంటాడు వంశీ. అశోక్ ఎదురుగా కూర్చున్న వాళ్ళ అక్క వైపు చూస్తాడు. భారతి సంతోషంతో నవ్వుతూ తమ్ముడికి తమ్ము చూపిస్తుంది. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్. అశోక్ ఆఫీస్లో తనకి ఎదురుగా ఉన్న భారతితో మాట్లాడుతూ, నో అక్క, ఈ పార్టీలు చేసి పబ్లిసిటీ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నాన్నకి పార్టీ వద్దని చెప్తాను అంటాడు కాస్త కోపంగా. అమ్మా నాన్న ఈ పార్టీ ఇవ్వడానికి మరో కారణం కూడా ఉంది తమ్ముడు. పార్టీలో లాస్యని నీకు కాబోయే భార్యగా అనౌన్స్ చేయాలనుకుంటున్నారు అంటుంది.
అశోక్ ఆశ్చర్యపోతూ, వాట్? అలా అనౌన్స్ చేయడం ఏంటి? నేను రేణుని ప్రేమిస్తున్న విషయం తెలుసుగా అంటాడు. తెలుసు. కానీ ఇలా అనౌన్స్ చేస్తే నువ్వు లాస్యని పెళ్లి చేసుకుంటావని వాళ్ళ అభిప్రాయం అంటుంది. అదేమిటక్కా? అమ్మా, నాన్న అలా ఎలా అనుకుంటున్నారు? ఇది నా జీవితం అక్కా అంటాడు కోపంగా. తమ్ముడు, అమ్మా నాన్నల గురించి తప్పుగా అనుకోకు. నువ్వన్నా, నేనన్నా వాళ్ళకి చాలా ఇష్టం. ఇప్పుడు నీ గురించి ఇలాంటి అభిప్రాయం తీసుకోవడానికి రేణు వాళ్ళకి అంతగా నచ్చకపోవడం, లాస్యని ప్రాణంగా అభిమానించడమే కారణం. నువ్వు రేణుని పెళ్లి చేసుకుంటే రేణుతో నీకు ప్రాబ్లమ్స్ వస్తాయని, రేణుతో నువ్వు సంతోషంగా ఉండలేవని అమ్మ బాధ. నానేమో వంశీ మరదలుగా రేణుని కోడలుగా తెచ్చుకోవడం ఇష్టం లేదు. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటుంది భారతి. సరే అక్క, ఈ పార్టీకి నేను ఒప్పుకొని నేను చేయాలనుకునేది నేను చేస్తాను. ఈ విషయం చెప్పినందుకు థ్యాంక్స్ అక్క. ఈ విషయం నాకు తెలిసినట్టుగా అమ్మా నాన్నకి తెలియనివ్వకు అంటాడు. సరే తమ్ముడు, నువ్వు రేణుని పెళ్లి చేసుకుంటావో లేక లాస్ని పెళ్లి చేసుకుంటావో నాకు తెలియదు, కానీ నీ జీవితం సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. నీ సంతోషం కోసం ఎలాంటి నిర్ణయం తీసుకుంటావనేది నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతుంది భారతి. రేణు లేని నా జీవితం నాకెప్పుడూ సంతోషంగా ఉండదక్కా అని అనుకుంటాడు మనసులో. అశోక్‌కి ఇప్పుడు అదంతా గుర్తొచ్చి లాస్యతో కూర్చున్న తల్లిదండ్రులను చూసి, నా భవిష్యత్తు గురించి మా నాన్నగారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు కదా! రేణుని కోడలుగా చేసుకోబోతున్నామనే విషయాన్ని అనౌన్స్ చేయాలనుకున్నారు. కానీ నేనే ఎక్సైట్‌మెంట్‌తో ఆగలేక ఈ విషయాన్ని అనౌన్స్ చేశాను అంటాడు. కానీ దివ్య పూర్ణ మొహంలో కనిపించే కోపాన్ని చూసి భయపడుతుంటుంది. లాస్య కోపంగా కూర్చున్న దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ఆమె వెనకే పూర్ణ కూడా కోపంగా వెళ్ళిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోయేది అశోక్‌తో పాటు వంశీ, దివ్య కూడా చూసి బాధపడుతుంటారు. అశోక్ మనసులో మాట్లాడుకుంటూ, సారీ అమ్మా, నేనిప్పుడు ఇలా స్పందించకపోతే నా లైఫ్‌ని రిస్క్‌లో పెట్టేవారు అని అనుకుంటాడు. అశోక్ చేసిన దానికి చక్రవర్తి గారు కూడా కోపంగా ఉన్నా తప్పక అక్కడే ఉండిపోతాడు. భారతి మరికొంతమంది బంధువులు, స్నేహితులు అశోక్ రేణుతో డ్యాన్స్ చేయమని బలవంతం చేస్తారు. చివరిగా అశోక్ రేణుల డ్యాన్స్‌తో పార్టీ ఆనందంగా ముగుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి వీడియోని ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.